హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏవి ఓపెన్ సోర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద చేశారు? అన్నీ చేశారు. ఆరోగ్య సేతు, డిజిలాకర్, దీక్ష, కోవిన్, ఎవ్రీథింగ్. సో అలాగే ఈరోజు మనం చూడబోయేది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో ఫిబ్రవరి నెలలో నిన్న వచ్చినటువంటి మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 0.25% తగ్గించింది. 6.5 ఉన్నదాన్ని 6.25% చేసింది. దీని తాలూకా రిపర్కషన్స్ భారత ఆర్థిక వ్యవస్థ మీద, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు మనీ సప్లై, డిమాండ్, జీడిపి, ఇన్ఫ్లేషన్, వీటన్నిటి మీద ఉంటుంది. సో ఈ రెపో రేట్ అనేటటువంటిది మానిటరీ పాలసీ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి చెప్తూ ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా 2020లో చేశారు రెపో రేట్ని తగ్గించడం, మళ్ళీ ఇప్పటివరకు తగ్గించలే. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేటటువంటిది విపరీతంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్బీఐ న్యూట్రల్ పాలసీని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు న్యూట్రల్ పాలసీయే ఉంది ఆర్బీఐకి. బట్ కొంతలో కొంత ఈ జీడిపిని పెంచడం కోసం, అంటే బూస్టింగ్ ద ఎకనామిక్ గ్రోత్ కోసం ఈ 0.25% అనేటటువంటి దాన్ని 25 బేసిస్ పాయింట్స్ అని అంటాం. అది ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించింది. సో దీనికి సంబంధించి మనం కనుక చూస్తే మానిటరీ పాలసీ కమిటీ, ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్ తర్వాత వచ్చింది మనకి. అలాగే ఇది తీసుకురావడం కోసం ఆర్బీఐ యాక్ట్ 1934 ఈ చట్టాన్ని సవరించారు. సో అందులో భాగంగా మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. 3 ఆర్బీఐ నుంచి, 3 ప్రభుత్వం నుంచి. లాస్ట్ స్లైడ్లో చెప్తాను అది. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటుంది. ద్రవ్య పరపతి విధానం, ఈ ద్రవ్య పరపతి విధానం అనేటటువంటి దాన్నే మనం మానిటరీ పాలసీ అని అంటాం. అంటే ఆర్బీఐ మనీ సప్లైని కంట్రోల్ చేస్తూ, ద్రవ్య సరఫరాని కంట్రోల్ చేస్తూ, దేశంలో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా జీడిపి, అన్ఎంప్లాయ్మెంట్, ఇవి కూడా కంట్రోల్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం చూస్తే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని 6.25% తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఇది 5 సంవత్సరాల్లో చేయడం. బడ్జెట్ 2025లో కూడా మిడిల్ క్లాస్కి సంబంధించి ట్యాక్సెస్, పన్నుల్ని, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్సెస్ని తగ్గించారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని తగ్గించారు. సో అంటే ఒక రకంగా భారతదేశంలో రానున్నటువంటి రోజుల్లో కన్జంప్షన్ పెరగడానికి, అంటే మనం ఎక్కువగా వస్తువుల్ని డిమాండ్ చేయడానికి ఇది పనికొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏ దేశంలో అయినా ద్రవ్యోల్బణం కాస్త తగ్గి కన్జంప్షన్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. సో ఆ రకంగా మనం దీన్ని చూడొచ్చు. సో ఈ రేట్ కట్ ఎకనామిక్ గ్రోత్, అంటే పడిపోతున్నటువంటి జీడిపిని రివైవ్ చేయడానికి, అలాగే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే బేసికల్గా ఇక్కడ రెపో రేట్ అంటే ఆర్బీఐ, మనకి ఇక్కడ రావాలి, అది అక్కడ వచ్చింది. సో రెపో రేట్ డెఫినేషన్ బేసికల్గా ఏంటంటే మనకి ఆర్బీఐ బ్యాంకుల నుంచి, బ్యాంకులు ఆర్బీఐ నుంచి లోన్లు తీసుకుంటాయి. దీనికి గాను ఆర్బీఐ బ్యాంకుల మీద వేసేటటువంటి వడ్డీ రేట్ ఏదైతే ఉందో దీన్ని రెపో రేట్ అని అంటారు. ఆర్బీఐ బ్యాంకులకి అప్పిస్తుంది, దానికి వడ్డీ తీసుకుంటుంది. సో దీనికి గాను బ్యాంకులు సెక్యూరిటీస్, అంటే ప్రభుత్వ సెక్యూరిటీలని తనఖా పెట్టాలి. సో ఈ తనఖా పెట్టినటువంటి సెక్యూరిటీల పైన ఆర్బీఐ ఇచ్చేటటువంటి వడ్డీ రేటుని, లేదా బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ తీసుకునేటటువంటి వడ్డీ రేట్ని రెపో రేట్ అని అంటారు. ఈ రెపో రేట్ అనేటటువంటిది సాధారణంగా తగ్గినప్పుడు, ఈ రెపో రేట్ అనేటటువంటిది తగ్గినప్పుడు మనీ సప్లై పెరుగుతుంది. ఎందుకంటే బ్యాంకులు అధికంగా రుణాలు తెచ్చుకుంటే దానివల్ల అధికంగా రుణాలు కూడా ఇస్తాయి. సో మనీ సప్లై అనేటటువంటిది పెరుగుతుంది. రెపో రేట్ తగ్గితే మనీ సప్లై పెరుగుతుంది. సో దానివల్ల బ్యాంకులకు ఎప్పుడైనా స్వల్పకాలంలో కొంత డబ్బులు అవసరమైతే షార్ట్ టర్మ్ లిక్విడిటీ అని అంటారు దాన్ని, షార్ట్ టర్మ్ లిక్విడిటీ నీడ్స్. అలాంటి సందర్భాల్లో ఆర్బీఐ దగ్గర నుంచి ఈ బారోయింగ్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకులు దీనికి సంబంధించి తనఖా పెట్టాలి, కొలాటరల్. తనఖా పెట్టకుండా బ్యాంకులు కనుక ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటే దాన్ని బ్యాంక్ రేట్ అని అంటారు సాధారణంగా. అలాగే మనకి వడ్డీకి ఇచ్చేటటువంటి రేటు కూడా బ్యాంక్ రేటే. ఇది 6.5% ఉంది. సో ఆర్బీఐ దగ్గర బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్, వీటిని తనఖాగా పెట్టి రెపో రేట్ ఎంత అయితే ఉందో ఆ వడ్డీ రేటుకు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలను తెచ్చుకుంటారు. తర్వాత దాన్ని తీర్చేయాల్సి ఉంటుంది. అందుకే రెపో అని అనగానే రీపర్చేజ్ ఆబ్లిగేషన్, అంటే
ఇప్పుడు ప్రభుత్వ సెక్యూరిటీలను తనఖా పెట్టింది, మళ్ళీ దీన్ని తిరిగి కొనుక్కోవాలి బ్యాంకులు, తిరిగి రీపర్చేస్ చేయాలి. అందుకే రెపో అంటే ఏంటి, రీపర్చేజ్ ఆబ్లిగేషన్ అని అంటాం. సో అలాగే మీరు కనుక చూస్తే రెపో రేట్ ఎప్పుడైనా ఎక్కువ ఉందనుకోండి, బ్యాంకులు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాంకులు అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి అనుకోండి, మనకి తక్కువ వడ్డీకి ఇస్తాయా, ఇవ్వవు కదా. సో అప్పుడు ఏమవుతుంది, కన్జ్యూమర్స్ అంటే ఎవరెవరైతే మనలాగా రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర కూడా బ్యాంకులు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి కాబట్టి ఎవడు రుణాలు తెచ్చుకోడు. దానివల్ల ఏమవుతుంది, మనీ సప్లై తగ్గుతుంది. సో తద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాని నియంత్రిస్తూ మనీ సప్లైని తగ్గిస్తూ ఆర్బీఐ డిమాండ్ని తగ్గిస్తుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే లోయర్ రెపో రేట్ ఉంటే దీనికి రివర్స్, బ్యాంక్ లోన్స్ చీప్ అవుతాయి, మనకు కూడా తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల బారోయింగ్ అంటే అప్పులు ఎక్కువ తెచ్చుకుంటాం, మనం కూడా బ్యాంకులు ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ ఖర్చు పెడతాం, దీనివల్ల జీడిపి పెరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు రెపో రేట్ని పెంచుతారు, ద్రవ్యోల్బణం తక్కువ ఉన్నప్పుడు రెపో రేట్ని తగ్గిస్తారు. అయితే ఇందులోనే మీరు మానిటరీ పాలసీలో దాని యొక్క పాత్ర ఏంటంటే, సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయడానికి, లేదా ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, జీడిపిని పెంచడానికి ఈ యొక్క రెపో రేట్ అనేటటువంటి దాన్ని సాధనంగా వాడుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంప్లికేషన్స్ కనుక మీరు చూస్తే, ఇప్పుడు ఎందుకు రెపో రేట్ అనేటటువంటి దాన్ని తగ్గించారు, మీకు ఆల్రెడీ తెలుసు. జీడిపిని పెంచేటటువంటి విధంగా బడ్జెట్ 2025-26 వచ్చింది. ముఖ్యంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో 12,75,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులకు ఏ రకమైన ట్యాక్స్ విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంటే ఏంటి, ప్రభుత్వం కూడా తన బడ్జెట్ ద్వారా కన్జంప్షన్ని పెంచాలని అనుకుంటోంది, తద్వారా జీడిపి పెరుగుతుందని. జీడిపి ఈ సంవత్సరం 6.3 నుంచి 6.8% మధ్యలో ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తోంది. దీంతోపాటుగా రెపో రేట్ సపోర్ట్, ఇప్పుడు ప్రభుత్వం కూడా పన్నులను తగ్గించింది కాబట్టి జనాల దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి, అంతే కదా. ప్రభుత్వం పన్నులు తగ్గిస్తుంది కాబట్టి జనాల దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి. అలాగే రెపో రేటు కూడా ఇప్పుడు తగ్గిస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీని కారణంగా మనం తెచ్చుకునేటటువంటి రుణాల మీద వడ్డీ తగ్గుతుంది. సో తద్వారా మనకి ఏమవుతుంది, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పన్నుల తగ్గింపుకి ఈ రెపో రేట్ కట్ అనేటటువంటిది అదనంగా ఇంకా బూస్ట్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. సో దీనివల్ల డిమాండ్ బాగా పెరుగుతుంది, దానివల్ల జీడిపి పెరిగేటటువంటి అవకాశాలే ఉంటాయి. నిజంగా పెరుగుతుందని చెప్పలేము, ఎందుకంటే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అలాగే రెండవ రీజన్ డిక్లైనింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ఈ ఇటీవల కాలంలో కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత, కోవిడ్ టైంలో 24%కి వెళ్ళిపోయింది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల. అయితే డిసెంబర్ 2024 నాటికి ఇన్ఫ్లేషన్ 5.22% వచ్చింది, గతంలో 5.48 ఉంది. అలాగే ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్తున్నటువంటి విధంగా 2025 వచ్చేటటువంటి సమయానికి అటు ఇటుగా 4%కి ఇన్ఫ్లేషన్ చేరుకునేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఎప్పుడు కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీలో, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంలో ఇన్ఫ్లేషన్ 2 ± 4% ఉండాలి. అంటే రేంజ్ ఎంత అవుతుంది, 2 నుంచి 6% వరకు ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు. సో ఇప్పుడు 6% కన్నా లోపే ఉంది కాబట్టి ఆర్బీఐ కట్ అనేటటువంటి దాన్ని విధించింది. అలాగే మార్కెట్ లిక్విడిటీ బూస్ట్, ఈ కారణంగా ఇప్పుడు రెపో రేట్ తగ్గించినటువంటి కారణంగా, అంటే రెపో రేట్ అనేటటువంటిది ఎంత 25% తగ్గించినటువంటి కారణంగా 150,000 కోట్లు బ్యాంకింగ్ సిస్టంలోకి పంప్ అవుతాయట. అంటే ఈ డబ్బుల్ని మొత్తం ఆర్థిక వ్యవస్థలో మనం రుణాల రూపంలో తెచ్చుకుంటాం, 150,000 కోట్లు. అంటే ఎంత డిమాండ్ పెరుగుతుందో చూడండి. సో ఇయర్ బెటర్గా జీడిపి వస్తుంది. అలాగే రెపో రేట్ అండ్ గ్రోత్, లోవర్ రెపో రేట్ కారణంగా మనకి బెటర్ లిక్విడిటీ అంటే ద్రవ్యత్వం అనేటటువంటిది ఉంటుంది, దానివల్ల లోన్స్ తక్కువగా వస్తాయి. సో దానివల్ల మనకి డెఫినెట్గా జీడిపి పెరుగుతుంది. అలాగే గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ, అయితే అమెరికా, కెనడా, మెక్సికో, చైనా లాంటి దేశాలపైన అధికంగా పన్నులు వేస్తుంది. దీని కారణంగా కొంత వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల రూపాయితో డాలర్ మార్క్ విలువ అనేటటువంటిది కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రూపాయి తగ్గుతుందని అనే కన్నా డాలర్ బలపడుతుందంటే కరెక్ట్. సో డాలర్ బలపడితే అది మనకి కొంత ప్రతికూలతను చూపిస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ అండ్ ఎక్స్టర్నల్ షాక్, రేట్ కట్ చేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని ఎక్స్టర్నల్ షాక్స్ అనేటటువంటివి ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర చాలా విపరీతంగా డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది, దానివల్ల కొంత ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. బట్ డొమెస్టిక్ గ్రోత్ అంటే జీడిపి అనేటటువంటిది కొంచెం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎక్స్టర్నల్ షాక్స్ అంటే ప్రపంచ దేశాల నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రేట్ కట్ క్వశ్చనింగ్ లాగా పనికొస్తుంది. సో ఎన్ని ఎక్స్టర్నల్ షాక్స్ ఉన్నా ఇది ఆ ఎక్స్టర్నల్ షాక్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుంది.
సో అలాగే ఇది అయిపోయింది మనకి కాబట్టి సబ్ హెడింగ్ అక్కడ తప్పు వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద 4% ఇన్ఫ్లేషన్. అసలు ఈ రెపో రేట్ ఇలాంటి సందర్భంలో మానిటరీ పాలసీ కమిటీలో అసలు ద్రవ్యోల్బణం 2 నుంచి 6% ఉండాలనేటటువంటి ప్రాతిపదిక ఎవరు పెట్టారు అనేది కనుక మీరు చూస్తే చక్రవర్తి కమిటీ అని 1982-85లో ఆర్బీఐ గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇంకా ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాలే అప్పుడు, ఆ సమయంలో ఈ సుఖ్మోయ్ చక్రవర్తి ఈయన్ని మానిటరీ పాలసీ కమిటీకి హెడ్గా వేశారు. అప్పుడు ఒక రికమెండేషన్స్ ఇచ్చారు. ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ, అంటే భారతదేశంలో ధరల స్థిరత్వం ఉండడానికి కోర్ ఆబ్జెక్టివ్గా ఈ మానిటరీ పాలసీని తయారు చేయాలి. అంటే ఆర్బీఐ చేసేటటువంటి ద్రవ్య విధానం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు దేని మీద ఫోకస్ చేయాలంటే ప్రైస్ స్టెబిలిటీ, అంటే ధరల నియంత్రణ, ధరలు విపరీతంగా పెరిగిపోకుండా విపరీతంగా పడిపోకుండా నియంత్రణ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ టార్గెట్, అప్పుడే ఈ 4% ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఉండాలని చెప్పారు. కానీ ఆ రోజుల్లో WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీద ఉండాలని చెప్పారు. ఇప్పుడు అది CPIకి మార్చాం మనం. దాని తర్వాత మార్కెట్ డ్రివెన్ బారోయింగ్స్. అలాగే ప్రభుత్వానికి కూడా ఒకప్పుడు ఏం జరిగేదంటే ఆర్బీఐ ఎప్పుడైనా ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే ముద్రించి ఇచ్చేసేది. సో దానివల్ల విపరీతమైనటువంటి మనీ సర్క్యులేషన్ పెరిగిపోయి ద్రవ్యోల్బణం చాలా భారీగా ఉండేది. అలా చేయకుండా ప్రభుత్వము కేవలం మార్కెట్ ద్వారానే రుణాలు తెచ్చుకోవాలి తప్ప ఆర్బీఐ దగ్గర నుంచి ఊరికనే డబ్బులు దొబ్బేయకూడదు అనేటటువంటి రికమెండేషన్ కూడా ఈ చక్రవర్తి కమిటీయే ఇచ్చింది. దాంతోపాటు మానిటరీ టార్గెటింగ్, అంటే మనీ సప్లైలో మనము ఇది గతంలో చెప్పాను, పాత క్లాసులు ఉంటాయి ఒకసారి చూడండి. MO, M1, M2, M3, M4 అని ఉంటాయి. ఇందులో M3 మనీ సప్లైని మనం కంప్లీట్గా మేనేజ్ చేయాలి ఇన్ఫ్లేషన్ కోసం. M3 అంటే మన దగ్గర ఉన్న కరెన్సీ, మనందరి దగ్గర ఫియట్ మనీ అని అంటాము, ప్లస్ డిమాండ్ డిపాజిట్స్, బ్యాంకుల్లో ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్స్, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, వీటిని కలిపి మనము M3 అని అంటాం. ఈ M3 అనేటటువంటి దాన్ని మనం కంట్రోల్ చేస్తూ ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయాలని కూడా చక్రవర్తి కమిటీ చెప్పింది. తర్వాత కాలంలో ఉర్జిత్ పటేల్ కమిటీ వచ్చింది. చక్రవర్తి కమిటీ చెప్పినటువంటి అంశాలనే ఈ 4% టార్గెట్ని 4% ±2% అనేటట్టుగా మానిటరీ పాలసీ ఎప్పుడు ప్రయత్నించాలని ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండ్ చేసింది. తర్వాత ఉర్జిత్ పటేల్ కమిటీ నేతృత్వంలోనే మనం మానిటరీ పాలసీ కమిటీని పూర్తి స్థాయిలో తీసుకొచ్చాం. సో దీన్ని 2016లో తీసుకున్నారు. తర్వాత ఇండియన్ మానిటరీ పాలసీ, ఇండియా ప్రపంచ స్థాయి బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవడం కోసం ఉర్జిత్ పటేల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ 2016లో స్వీకరించారు. ఆయన ఆర్బీఐ గవర్నర్గా కూడా చేశారు. తర్వాత ప్రభుత్వానికి ఆయనకి పడక పర్సనల్ రీజన్స్ చూపిస్తూ ఉర్జిత్ పటేల్ రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ఇది మొత్తం జరిగిన కథ. అయితే ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ చూస్తే, ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏంటంటే మనకి ద్రవ్య సరఫరా, అంటే మనీ సప్లై అని ఒకటి ఉంటుంది. ఈ మనీ సప్లై అనేటటువంటి దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ దగ్గర కొన్ని ఉంటాయి. CRR, ఇవన్నీ మీరు ఎకనామీలో చదువుకుంటారు, నేను క్లాస్లో చాలా క్లియర్గా చెప్తాను. ఇవి క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, అలాగే రెపో రేట్, అలాగే రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్, బేస్ రేట్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవి ఎప్పుడు తగ్గాలి ఎప్పుడు పెంచాలి అనేటటువంటి దాన్ని చెప్పేదే ఈ మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 ఉంటారు. 3 ప్రభుత్వం నుంచి నియమించబడతారు, 3 ఆర్బీఐ నుంచి వస్తారు. ఇందులో ఒక ఆయన ఆర్బీఐ గవర్నర్, ఈయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. మరొక 2లో ఒక ఆయన లేదా ఒక ఆమె ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటారు. మరొక వ్యక్తి ఆర్బీఐ నియమించినటువంటి మరొక వ్యక్తి ఉంటారు. సాధారణంగా వాళ్ళని కూడా డిప్యూటీ గవర్నర్ని పెడతారు. అయితే ప్రభుత్వము కొంతమంది నిష్ణాతులు ఉంటారు. ఎగ్జాంపుల్కి ఏదో ఎకనామిక్స్లో బాగా నిష్ణాతులు, అలాగే మానిటరీ పాలసీకి సంబంధించి బాగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు 3 నియమిస్తుంది. సో వీళ్ళు 6 కలిసి ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవి ఎంత ఉండాలి అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి లెక్క పెట్టుకుంటారు. ఓటింగ్ పద్ధతిలో పోతారు. ఉదాహరణకి 3 ఓట్లు సమానంగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు కాస్టింగ్ ఓటు ఉంటుంది. అంటే ఆర్బీఐ గవర్నర్కి ఒక ఎక్స్ట్రా ఓటు ఇస్తారు. స్పీకర్ గురించి అవుతారు మీరు పాలిటీలో, అట్లా కాస్టింగ్ ఓటు ఉంటుంది. సో అప్పుడు స్పీకర్ ఎక్స్ట్రా ఓటేసి ఆ రెజల్యూషన్ని పాస్ చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా వీటో పవర్ అయ్యచ్చా అని కనుక మీరు అడిగితే ఉండదు. మానిటరీ పాలసీ కమిటీలో వీటో అధికారం ఉండదు. చాలామంది వీటో పవర్ ఉంటుందని అనుకుంటున్నారు. వీటో అధికారం అంటే దాన్ని తిరస్కరించేటటువంటి అధికారం గవర్నర్కి ఉండదు. కేవలం కాస్టింగ్ ఓటు మాత్రమే వేయగలరు. సో ఇది మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి. దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న 2020లో ఇచ్చారు. ఈ సమాధానాన్ని దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే సంభావ్య జీడిపి అంటే పొటెన్షియల్ జీడిపిని నిర్వచించండి, దాన్ని నిర్ణయకాలను వివరించండి. భారతదేశం సంభావ్య జీడిపిని గ్రహించకుండా నిరోధించేటటువంటి అంశాలు. భారతదేశానికి పొటెన్షియల్ 8 to 10% జీడిపి ఉందని చాలా సర్వేలు చెప్తున్నాయి.
కానీ మనం ఇంకా 6% 7% జీడిపిని సంపాదిస్తున్నాం. దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు మనకి జీడిపి రావట్లేదు అనే అంశాలను చూస్తూ చర్చిస్తూ ఈ సమాధానం రాయాలి. సో 200 పదాల్లో రాయండి. నాకు తెలుసు సండే కాబట్టి మీరు రాయరు, బట్ కనీసం ఆలోచించండి, రాస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మనం రేపటి సెషన్లో కలుద్దాం.